స్నేహితులిద్దరూ అర్ధరాత్రి సమయంలో వేట కోసం అడవిలోకి వస్తారు. అప్పుడు ఇతడు తన స్నేహితుడితో, ఇంత అర్ధరాత్రి సమయంలో మనకి జంతువులు కనపడతాయంటావా అని అంటాడు. కానీ ఈ కుర్రాడు, దాని గురించి నువ్వేం ఆలోచించకు, మనం ఖచ్చితంగా ఏదో ఒక జంతువుని వేటాడే వెళ్దామని అంటాడు. అలాగే ఇతడు తన సూపర్ పవర్స్ ఉపయోగించగా ఇతడు ముందున్న గోతులో ఆహారం ఉందని అర్థమవుతుంది. వెంటనే ఇతడు ఆ గోతి దగ్గరకు వెళ్తూ ఉంటాడు. కానీ స్నేహితుడు ఈ రాత్రి సమయంలో ఆ గోతిలో ఏమైనా విషపూరితమైన జంతువులు ఉండొచ్చని వెళ్లకపోవడమే మంచిదని చెప్తాడు. అయినప్పటికీ వినకుండా ఈ కుర్రాడు అందులోనే మనకు కావలసిన వేట ఉందని వీరిద్దరూ కలిసి ఆ గోతిలోకి లైట్ వేసి చూడగా అందులో కొన్ని పాములు ఉంటాయి. వీటిని చూసి వీళ్ళు సంతోషిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళ దగ్గర ఉన్న సంచి తీసి వీటన్నిటిని ఇంటికి తీసుకువెళ్లి రుచికరమైన భోజనం వండుకోవాలని అనుకుంటారు. ఇంతలో ఈ కుర్రాడు, ఇన్ని పాములు ఉన్నాయంటే ఖచ్చితంగా వీటి తల్లి ఇక్కడ ఎక్కడో ఉంటుంది, అది రాకముందే మనం వీటిని తీసుకుని వెళ్ళిపోవాలని చెప్తాడు. కానీ అప్పటికే ఆ పాము వీళ్ల వెనకాల నుండి వస్తూ ఉంటుంది. కానీ వీళ్ళు ఆ పామును చూసుకోరు. అది నేరుగా వీళ్ల దగ్గరికి కాటు వేయడానికి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ కుర్రాడు తన దగ్గర ఉన్న కత్తి తీసి ఎదురుగా వస్తున్న ఆ పెద్ద పామును గమనించి అది అతడి మీదకు దూకేలోపే ఈ కుర్రాడు ఆ కత్తితో ఈ పెద్దని పాము తలనరికేస్తాడు. అలాగే మనం ఇక్కడ ఎక్కువసేపు ఉంటే మన ప్రాణాలకే ప్రమాదమని వీళ్ళిద్దరూ ఆ గోతిలో ఉన్న పాముల్ని ఎత్తుకుని త్వరగా తమ గ్రామానికి బయలుదేరతారు. తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.